దానివల్ల ప్రజలకు ఏంటి బెనిఫిట్? ఒకసారి ఇప్పుడు తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు మళ్ళీ రగులుతున్న విధంగా కూడా మంత్రులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణ అక్కడి వారు వీరు ఇక్కడి వారు వారు అని చెప్పే విధంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని కోమటిరెడ్డి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని రాజేస్తున్న విధంగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. దాన్ని ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఒక్క అరకపడి గాంధీ కౌశిక్ రెడ్డి అంశం తీసుకొని ఇక మొత్తం తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారనే కంక్లూజన్ రావడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జరిగింది ఒకటి ఏంటి, వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగతంగానో రాజకీయంగానో జరిగిన విభేదం. అందులో భాగంగా కౌశిక్ రెడ్డి నువ్వు కరీంనగర్ నుంచి వచ్చావంటే నువ్వు బతకడానికి వచ్చావని విమర్శించుకున్నారు. అందువల్ల ఇదేమి ఆంధ్రప్రదేశ్ మాకు అన్యాయం చేసిందని తెలంగాణలో తిరగబడడం కానీ, తెలంగాణ వల్ల ఆంధ్ర వల్లనే తెలంగాణ ఇబ్బంది అయిన ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఏం కాదు కదా. ఇది రాజకీయ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే సెంటిమెంట్ ఎక్కడికి వెళ్ళి తెలంగాణకు అన్యాయం జరిగింది అనే అంశం పైన సెంటిమెంట్ రగులుతుంది కానీ ఇది నాయకులను తిట్టుకుంటే సెంటిమెంట్ రగులుతుంది. అంత ప్రజలంతా భావోద్వేగాలకు కొట్టుకుపోయేంత ప్రజల. అందువల్ల ఎవరు అప్పుడున్న పరిస్థితుల్లో 10 ఏళ్ల కింద అలా సెంటిమెంటే ఉంటే ఇలా బీఆర్ఎస్ పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు పత్రమయ్యేది, 17% ఓటింగ్ ఎందుకు పడిపోయేది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో వ్యక్తుల రాజకీయ వ్యాఖ్యలు, రాజకీయ పార్టీల విభేదాలు, వివాదాలు, రాజకీయ నాయకుల మధ్య వివాదాలు మనకు మీడియాకు అలా కనిపించవచ్చు కానీ సమాజంలో ఆ రకమైన డీప్ డివిజన్స్ తెస్తుందని అనుకోను, తేకూడదు కూడా. అందువల్ల రాజకీయ నాయకత్వం కూడా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒక రకమైన ఆందోళన వైపుగా నడిపించేటువంటి కార్యక్రమాలు రాజకీయ నాయకత్వం కూడా చేయకూడదు. వ్యక్తుల వివాదాల, కులాల్ని, మతాల్ని, ప్రాంతాలని అడ్డు పెట్టుకొని రక్షణ పొందేటువంటి వ్యవహార సరళికి కూడా మంచిది కాదు. అందువల్ల ఇందులో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవాళ కాకపోయినా 6 నెలల జరుగుతాయి కనుక సహజంగా హైదరాబాద్లో ఈ రకమైన రాజకీయ సమీకరణలు ఎత్తులు పై ఎత్తులు నడుస్తూనే ఉంటాయి. అందువల్ల ఇప్పటికిప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగలటానికి తెలంగాణకు ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చిందని సెంటిమెంట్ రగులుతుంది. ఓ నాయకులు అంటే తెలంగాణ సెంటిమెంట్ వచ్చేస్తుంది వెంటనే. అందువల్ల నాయకులు చాలా మాట్లాడుకున్నారు. నిన్నమొన్నటిదాకా కౌశిక్ రెడ్డి అయినా, అరకపొడి గాంధీ అయినా ఒకే పార్టీలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు ఏ పొద్దున ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చెప్పలేం కదా. సో రాజకీయాల్లో మనం చూస్తున్నాం. అందువల్ల వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కొరకు మాట్లాడుకునే మాటలు ప్రజల్లో డీప్ డివిజన్ తెస్తాయి. ఇదేమన్నా కృష్ణానదీ జలాలు ఎలా పంచుకోవాలన్న వివాదమా, గోదావరి నదీ జలాలపైన ప్రాజెక్టులకు సంబంధించిందా, 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల గొడవ కాదు కదా. ఇద్దరు వ్యక్తుల గొడవ వల్ల సెంటిమెంట్లు పెరిగిపోయి సమాజం ఏమో అయిపోతుంది, ప్రజలేమో అవుతారు అనేటువంటి అనవసర భయాందోళనలు ఎప్పుడూ సరైనది కాదు. ఒక రాజకీయ నాయకుల కొరకు అంత ప్రజల భావోద్వేగాలతో సెంటిమెంట్లతో ఘర్షణ పడేంత సీన్ ఉంటుందని నేను అనుకోను. అందులో ఇప్పుడు సమయం కాదు, సందర్భం కాదు కదా. సార్, అంటే ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, దాంతోపాటు లోకల్ నాన్ లోకల్ అని ఇందాక మీరు చెప్పినట్టు కూడా అంటే పార్టీపై ప్రభావం ఏ విధంగా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బూస్టప్ కావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి మూమెంట్లో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి ఈ మాట పార్టీపై ప్రభావం ఉంటుందా సార్? ఇద్దరు సేమ్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఎందుకు కొట్టుకుంటారండి? కాదు కదా. ఆయన అరకపొడి గాంధీ కాంగ్రెస్లో చేరడానికి కదా విమర్శ. ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కావాలి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ పార్టీ మారాడు కనుకనే ఆ వివాదం కదా. లేకపోతే ఒకే పార్టీ ఎమ్మెల్యేలు వివాదం ఏముంటుంది? 2 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వారు. సో అందువల్ల ఒకే పార్టీ ఎమ్మెల్యేలు కాదు ఫస్ట్ పాయింట్. సో ఇక మీరు అన్నట్లు ఇది బీఆర్ఎస్ కూడా ఉపయోగపడుతుంది నేనేమనుకోను ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదు కదా. సో ప్రజలకు సంబంధించిన అంశం పైన ఇప్పుడు కృష్ణానది బోర్డు విషయంలో అంత హంగామా చేశారు. కృష్ణానది ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పచెప్పారు, తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. అయినా బీఆర్ఎస్కి ఏమైనా భారీగా ఎన్నికల్లో రావడం జరిగిందా? పార్లమెంట్ ఎన్నికల్లోనే. సో అందువల్ల రాజకీయంగా ఒక కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడితే గాంధీ దానికి ఏదో రియాక్ట్ అయితే ప్రజలందరూ రియాక్ట్ అయిపోయి పొలిటికల్గా చాయిసెస్ మారిపోయి పొలిటికల్ ప్రిఫరెన్సెస్ మారిపోయే పరిస్థితి ఉంటుందా? ఇలాగే ఇంకా ఎక్కువ సెంటిమెంట్ రగిలించి కొన్ని ఇష్యూస్ వచ్చి ఘర్షణ వాతావరణం వస్తే అప్పుడు చెప్పలేం. కానీ ఇప్పుడున్న దానికి ఎగ్జాగరేషన్ చేయకూడదు. అయినా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో
అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా బీఆర్ఎస్ తన సత్తా చూపింది హైదరాబాద్ నగరంలో. లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు బీజేపీ వైపుగా హైదరాబాద్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటేశారు. ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఏ రకంగా ఉంటుంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే బీజేపీ బాగా పుంజుకుంది. ప్రధానమైన పోటీ బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక జిహెచ్ఎంసీలో గతంలో 2 సీట్లు గెలుచుకున్న పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితులు ఉండదు. ఆల్రెడీ వివిధ పార్టీల కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళే పార్టీలు మారారు కదా. అందువల్ల ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్లేయర్ అవుతారు. సో ఎవరి వ్యూహాలు వారికి, ఎవరి అస్తిత్వ రాజకీయాలు వారికి ఉంటాయి. అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళి ఎమోషనల్గా ఒక పోలరైజేషన్ అయ్యేటువంటి వాతావరణం ఇప్పుడు ఉందని అనుకోను. సార్ మరొకటి కేజ్రీవాల్ సంబంధించినటువంటి విషయం సార్. కేజ్రీవాల్ దాదాపు 6 నెలల తర్వాత విడుదల కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి షరతులతో కూడా బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే సీఎం కార్యాలయానికి వెళ్ళొద్దు, అధికార ఫైళ్లపై కూడా సంతకం చేయొద్దు అనే విధంగా కూడా ఆదేశాలు